మన మర్రి గోల్డెన్ డైమండ్స్ లో మీరు కొనే ఆభరణాలపై నో జీఎస్టీ, కేవలం 1% నుండి 11% వరకు మాత్రమే గల విఏ, ఆపై జీరో మేకింగ్ ఛార్జెస్ ఇంకా నో జీఎస్టీ. మర్రి గోల్డెన్ డైమండ్స్. భానుడి భగభగలతో జనం బెంబేలెత్తిపోతున్నారు. బయటకు రావాలంటే ఎండ వేడిమికి జంకుతున్నారు. దాదాపు అన్ని జిల్లాల్లోని ప్రస్తుతం 41 నుంచి 46 డిగ్రీలకు పైనే ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ఉక్కపోతకు ఉక్కిరి బిక్కిరవుతున్నారు. రాగల 4 రోజులు ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ కేంద్రం తెలుపగా ఇవాళ 7 జిల్లాలకు అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు. రానున్న 4 రోజులు ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని, వడగాలులు వీస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ నెల 21 వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఇవాళ 7 జిల్లాల్లో 45 డిగ్రీలకు పైన ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపింది. ఆయా జిల్లాలకు అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఆదిలాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్, జగిత్యాల, నిర్మల్, మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల, నిజామాబాద్ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు అధికంగా నమోదయ్యే సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ పేర్కొంది. రేపు 5 జిల్లాలు, బుధ, గురువారాల్లో 7 జిల్లాల్లో వడగాలులు వీస్తాయని తెలిపింది. అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే ప్రాంతాల్లో క్యూములోనింబస్ మేఘాల కారణంగా ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలో అధిక ఉష్ణోగ్రతలు రోజురోజుకు నమోదవుతూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే వేడి గాలులతో ప్రజలు ఉక్కబోతకు ఉక్కిరి బిక్కిరవుతున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ వాతావరణ కేంద్రం పలు అలర్ట్లు కూడా జిల్లాలకు ఇప్పటికే జారీ చేసిన పరిస్థితి ఉంది. అయితే ఇప్పటికే 45 పైగా డిగ్రీలు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే రెడ్ అలర్ట్లు కూడా ఆయా జిల్లాల్లో ఇప్పటికే జారీ చేసింది. 7 జిల్లాలకు 45 డిగ్రీల పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉండడంతో ఆయా జిల్లాలు చూసుకున్నట్లయితే ఆదిలాబాదు, కొమరం భీము, ఆసిఫాబాదు, నిర్మలు, నిజామాబాదు, జగిత్యాల, మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాలకు రెడ్ అలర్ట్లు జారీ చేసింది. మరోవైపు కామారెడ్డి, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, భోపాలపల్లి, సిద్దిపేట, మెదక్కు, సంగారెడ్డి, జనగాము, యాదాద్రి భువనగిరి, సూర్యాపేట, ఖమ్మం, నల్గొండ, నాగర్ కర్నూలు, మహబూబ్ నగర్, నారాయణపేట, వనపర్తి, జోగులాంబ, గద్వాల జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్లు జారీ చేసింది. అయితే అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు బయటికి వెళ్ళాలనుకుంటే వాటర్ బాటిల్ కావచ్చు, మజ్జిగ, అలాగే నిమ్మరసాలు పట్టుకుని వెళ్ళాలని, అలాగే వదులుగా ఉన్న దుస్తులను వేసుకోవాలని ఇప్పటికే డాక్టర్లు అయితే ప్రజలకు సూచనలు చేస్తున్నారు. ఆదివారం పగటిపూట నిజామాబాద్, నిర్మల్, కామారెడ్డి జిల్లాలో నిప్పుల కుంపటిని తలపించాయి. నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండలంలో 45.7 డిగ్రీల సెల్సియస్ నమోదు కాగా మోస్రా, భీమ్గల్ మండలాల్లో వడగాలులు వీచాయి. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని అధికారులు సూచించారు. బయటకు వెళ్లేటప్పుడు తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలని పేర్కొన్నారు.